రక్షణ కాపాడుకోవడానికి అట్మోస్ట్ ప్రయత్నం చేస్తాం. మన నోటి నుంచి మాటలు మాట్లాడడం లూజ్ గా అట్లా విడిచిపెట్టాం. సో తప్పిన కుమారుడి జీవితంలో 3 సంగతులు కనబడతా వచ్చాయి. కరువు చూపించిందని చూస్తూ వచ్చాం. మొదటిదిగా ఫ్యామిన్ షోడ్ హిమ్ ద ట్రూ వర్త్ ఆఫ్ హిమ్సెల్ఫ్. నిజంగా ఆయన ఏంటనే విలువ తెలియజేసింది. ద ఫ్యామిన్ షోడ్ హిమ్ ద రియల్ బేసిస్ ఆఫ్ రిలేషన్షిప్. తండ్రితో తనకున్న సంబంధానికి నిజమైన ఆధారం ఏంటో చూపించింది. థర్డ్లీ ద ఫ్యామిన్ షోడ్ హిమ్ ద ట్రూ నేచర్ ఆఫ్ సిన్. కరువు పాపం యొక్క నిజ స్వభావము, నిజమైన పాపం అంటే ఏంటో చూపించింది. ఎంచేతంటే అంతవరకు తను ఏమనుకున్నాడంటే, యాజ్ జనరలీ సో మెనీ యంగ్ పీపుల్ థింక్ నేనేం తప్పు చేయట్లేదు కదా అంటారు. చాలా మంది ఏమనొస్తుంది, నేను ఏం చేశాను మా మమ్మీని, నా పెళ్లి నేను చేసుకున్నా, వాట్ ఐఎమ్ డూయింగ్. అట్లాంటి లాజికల్ గా ఆలోచిస్తే తప్పిన కుమారుడు తండ్రికి ఏం పెద్ద హామ్ చేసినట్లుగా ఫిజికల్ గా ఏం లేదు కదా. రాళ్ళు తీసుకుని వెళ్ళేసి వాళ్ళ నాన్న యొక్క కిటికీలు అద్దాలన్నీ పగలగొట్టేశాడా, లేకపోతే పొలం మీద అంటించేసాడా? నథింగ్ ఫిజికల్ డ్యామేజ్ హీ హస్ డన్. సో హీ ఈస్ థింకింగ్ దట్ as long as I have not done any physical damage to my father, it's okay. నా తండ్రికి భౌతికమైన డ్యామేజ్ నేను ఏం చేయలే, నేనేం హర్ట్ చేయలేదు, నాకు రావాల్సింది రైట్ఫుల్ గా నేను తీసుకున్నా. అట్లా దాన్ని తీసుకొని తను వెళ్ళిపోయాడు. బట్ దెన్ ఫ్యామిన్, కరువు వచ్చిన తర్వాత he realized the true nature of sin. For the first time in his life he realized, Father, I have sinned against heavens and against you అంటాడు. నేను పరలోకానికి వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను అంటాడు. యూదులు దేవునికి ఒక ఆల్టర్నేటివ్ వర్డ్ యూజ్ చేస్తారు. అందుకనే పరలోకము అంటే దేవుడు అని అర్థం. అంత లూజ్ గా దేవుడు అని, ప్రభు అనే మాట యూజ్ చేయరు వాళ్ళు. ఫస్ట్లీ హౌ డిడ్ హీ రియలైజ్? వారన్ వియర్స్బీ అనే గొప్ప దైవజనుడు ఆయన ఇలా అంటాడు, ఎవ్రీ సిన్ ఈజ్ అన్ అసాల్ట్ ఆన్ గాడ్. ప్రతి పాపం కూడా దేవునికి వ్యతిరేకమైన తిరుగుబాటు అంటాడు. మొదటి యోహాను అనుకుంటా 3-4 వచనాలు అంటాడు. సిన్ ఏంటంటే, పాపం ఏంటంటే ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ద లా, ఆజ్ఞాతిక్రమమే పాపము. కాబట్టి ఆయన దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ లైఫ్ హి రియలైజ్డ్ దట్ సిన్ ఈజ్ transgressing God's law and not human opinion. ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని పాపానికి డెఫినేషన్ ఉంది కానీ హ్యూమన్ ఒపీనియన్ మీద ఆధారపడలేదు. చాలాసార్లు యంగ్ పీపుల్ దే గివ్ దేర్ ఓన్ డెఫినేషన్స్ ఆఫ్ సిన్, బట్ ది ఓన్లీ డెఫినేషన్ ఆఫ్ సిన్ ఈస్ దేర్ ఇన్ ద బైబిల్. ఒకరు ఇలాగ అన్నారు, గాడ్ హ్యాస్ ఎంట్రస్టెడ్ మీ విత్ మై సెల్ఫ్. దేవుడు నా బాధ్యత నాకు ఇచ్చాడు, నన్ను నమ్మి నా శరీరం నాకు ఇచ్చాడు, నన్ను నమ్మి నా బాడీ పార్ట్స్ నాకు ఇచ్చాడు. సో దేవుడు నమ్మి ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని, ఈ జీవితాన్ని మనం దుర్వినియోగం చేస్తే అదే పాపం. ఇది నా విచ్చలివిడితనానికి ఒక కారణం ఏంటంటే, ఎవరు పరిపూర్ణులున్నా చెప్పండి, ఎవరు పాపం చేయలేదు చెప్పండి. ఇఫ్ దిస్ ఈస్ ది ఓన్లీ స్టాండర్డ్ ఆఫ్ హోలీనెస్, దెన్ వీఆర్ నాట్ రెడీ ఫర్ ద లార్డ్స్ కమింగ్. ఎవరైతే తాను ప్రభువు ఎట్లా పవిత్రుడై ఉన్నాడో అంత పవిత్రపరుచుకుంటున్నప్పుడు ఆయన మనం చూస్తాం రాయబడితే, ఎవరు పర్ఫెక్ట్ బ్రదర్, ఎవరు పర్ఫెక్ట్? అందరు తప్పులు చేస్తారు, అందరు పాపాలు చేస్తారు, చేయరని మనం అంటలేం. బట్ వి ట్రై, వి గివ్ అవర్ కంప్లీట్ ఎఫర్ట్, 100% వి ట్రై. రక్షణ కాపాడుకోవడానికి అట్మోస్ట్ ప్రయత్నం చేస్తాం. మన నోటి నుంచి మాటలు మాట్లాడడం లూజ్ గా అట్లా విడిచిపెట్టాం. మన ప్రవర్తన, ఎవ్రీథింగ్ షుడ్ బి అండ్ కమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సో గాడ్ సెండ్స్ ఫ్యామిన్ సో దట్ వి మైట్ రిటర్న్ ఫ్రమ్ అవర్ బ్యాక్ స్లైడింగ్. మన వెనకంజ వేసే స్థితి నుంచి మనం తిరిగి రావాలని ప్రభు ఆశ.